January 2nd. Holding his nose, George forced open the paneling and shone his flashlighter on the red-painted walls. The stench of human excrement was heavy in the confined space. It formed a choking fog. My name is Patty Camarado. I was friends with Alison DeFeo, the girl who was murdered with the rest of her family here in 1974. This I'm going to show you is the mysterious red room that's so noted for in the book. This door, which they say was never here, was here, is here, always will be here, I suppose. This is the red room. Nothing more than a storage area where Alison and her brothers and I used to keep toys. Just red, you know? There was never any feeling of spirit presence or ghosts or any sort of thing like that. It was just a play area. Used to keep toys. Nothing more than that. 1974లో న్యూయార్క్లోని అమిటీవిల్లే అనే చిన్న పట్టణం ప్రపంచాన్ని గడగడలాడించిన ఒక భయానక సంఘటనకు కేంద్రంగా మారింది. 112 ఓషన్ అవెన్యూ వద్ద ఉన్న అమిటీవిల్లే హౌస్ కథ మనసులను కలవరపెట్టే భయానక కథలలో ఒకటిగా నిలిచింది. 1974 నవంబర్ 13న 23 ఏళ్ల రొనాల్డ్ డెఫియో జూనియర్ ఒక రైఫిల్ తీసుకుని తన కుటుంబంలోని 6గురిని, తండ్రి, తల్లి మరియు 4 సోదరీమణులను పడుకోగా కాల్చి చంపాడు. ఈ క్రూర హత్యలు చాలా భయంకరంగా మరియు ఆకస్మికంగా జరిగాయి. రొనాల్డ్ ఆ హత్యలు చేయమని తనకు గొంతులు వినిపించాయని చెప్పాడు. ఇది మరింత భయానకతను తెచ్చిపెట్టింది. 1 సంవత్సరం తర్వాత డిసెంబర్ 1975లో లుట్జ్ కుటుంబం, జార్జ్, కాథీ మరియు వారి 3 పిల్లలు అదే ఇంట్లోకి ప్రవేశించారు. ఆ ఇంటి చరిత్ర భయంకరమైనదని తెలిసినా వారు దానిని సంతోషభరితమైన గృహంగా మార్చాలని భావించారు. కాని వారి కాలం అక్కడ భయంకరంగా మారింది. అందులోకి వెళ్లిన కొద్ది రోజుల్లోనే లుట్జ్ కుటుంబం విచిత్రమైన మరియు భయంకరమైన అనుభవాలు ఎదుర్కొంది. ఇంట్లో విచిత్రమైన వాసనలు, చల్లని ప్రదేశాలు మరియు అర్థంకాని శబ్దాలు వారి దృష్టికి వచ్చాయి. జార్జ్ లుట్జ్ ప్రతిరోజు ఉదయం తెల్లవారుజాము 3:15 గంటలకు మేల్కొనసాగాడు. అదే సమయం రొనాల్డ్ డెఫియో హత్యలు చేసిన సమయం. కాథీ ఆ హత్యలతో సంబంధం ఉన్న భయానక కలలు చూసింది మరియు పిల్లలు అజ్ఞాత శక్తుల ద్వారా ఇబ్బందులకు గురయ్యారు. ఇంట్లోని వస్తువులు స్వతహాగా కదిలిపోతూ ఉండేవి, గోడల నుండి ఆకుపచ్చ రసం కారుతుండేది మరియు హానికరమైన ఫ్లైలు కిటికీల చుట్టూ ఉంటుండేవి, అది చలికాలమైతే కూడా. అందులోనే ఒక భయంకరమైన సంఘటన జార్జ్ తన కిటికీ దగ్గర ఒక రాక్షస, ఎర్ర కళ్ళున్న ఆకారాన్ని చూసినప్పటి సంగతి. 28 రోజుల తర్వాత లుట్జ్ కుటుంబం అక్కడి నుండి పారిపోయింది మరియు తమ వస్తువులను కూడా తీసుకోలేదు. వారు ఆ ఇల్లు భయంకరమైన దెయ్యాల నివాసమని, ఆ శక్తులు వారిని భౌతికంగా కూడా హింసించాయని చెప్పారు. వారు ఇక తిరిగి రాలేదు. అమిటీవిల్లే ఇంటి కథ మీడియా సెన్సేషన్గా మారింది. పారానార్మల్ ఇన్వెస్టిగేటర్లు ఎడ్ మరియు లొర్రెయిన్ వారెన్ వంటి వారు ఆ ఇంటిని పరిశీలించడానికి పిలువబడ్డారు. వారెన్స్ ఆ ఇంట్లో ఒక దుర్మార్గ, రాక్షస శక్తి ఉందని తెలిపారు. దీనితో అమిటీవిల్లే హారర్ కథ మరింత భయానకంగా మారింది. అయితే లుట్జ్ కుటుంబం చెప్పిన కథ చుట్టూ వివాదం ఎప్పుడూ ఉంటుంది. కొందరు ఆ హాంటింగ్ ఒక హోక్స్ అని, ఆర్థిక లాభం కోసం వారు తయారు చేశారని నమ్ముతారు. అయితే మరికొందరు కుటుంబం చెప్పిన భయానక అనుభవాలను నమ్ముతారు. సత్యం ఏదైనా, అమిటీవిల్లే హారర్ ఒక భయంకరమైన మరియు చర్చనీయాంశమైన కథగా నిలిచిపోయింది. 112 ఓషన్ అవెన్యూ వద్ద ఉన్న ఇల్లు ఇప్పటికీ ఉంది, కానీ ఆ చిరునామా మారిపోయింది. కొత్త యజమానులు ఆ ఇంటిలో నివసిస్తూ ఉండగా ఏ విధమైన భయానక శక్తుల ప్రభావం లేనట్టు తెలుస్తోంది. అమిటీవిల్లే హారర్ ఒక హోక్స్ అయినా లేదా నిజమైన దెయ్యం కథ అయినా, ఈ కథ ప్రజలలో ఆందోళన కలిగిస్తూ ప్రపంచాన్ని ఇప్పటికీ ఆకర్షిస్తూ ఉంది.